కుటుంబ భారముతో గుండె నలిగిపోయినప్పుడు కన్నీటితో యేసయ్యకు చెప్పు. ఉద్యోగం కోసం పరిగెత్తి రేపటి భయంతో రాత్రుళ్ళు నిద్ర పట్టనప్పుడు యేసయ్య పాదాల దగ్గర నీ భారాన్ని ఉంచు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రుల హృదయం మౌనంగా ఏడ్చినప్పుడు ఆ కన్నీటిని యేసయ్య చూస్తున్నాడు. అందరి సమస్యలు తీర్చాలని ప్రయత్నిస్తూ తన బాధను ఎవ్వరికీ చెప్పుకోలేని హృదయం యేసయ్యకు మాత్రం దాచాల్సిన అవసరం లేదు. నీవు మోస్తున్న భారాన్ని చూసి మనుషులు బలంగా ఉండు అంటారు, కానీ యేసయ్య నీ భారాన్ని నాకప్పగించు అంటాడు. నీ కన్నీరు బలహీనత కాదు, దేవుని ముందు నీ హృదయం నిజంగా తెరుచుకున్న ప్రార్థన. నీవు మాటలతో చెప్పలేనిది ఒక కన్నీటి చుక్కగా యేసయ్య సన్నిధిలో పడితే అది ఆయనకు ప్రార్థనగా మారుతుంది. ఈరోజు కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, పిల్లలను, రేపటిని అన్నిటినీ నీ చేతుల్లో నుంచి తీసి యేసయ్య చేతుల్లో పెట్టు. నీవు అలసిపోయిన చోట ఆయన బలం మొదలవుతుంది. నీవు ముగిసిందనుకున్న చోట ఆయన క్రొత్త మార్గాన్ని తెరుస్తాడు. కన్నీటితో యేసయ్యకు అప్పగించిన జీవితం ఒకరోజు కన్నీటితోనే కాదు, కృతజ్ఞతతో కూడా యేసయ్యా నీవే నా సమాధానం అని చెబుతుంది.